హలో అండి. మీకోసం మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు మేము వెళ్ళబోయేది పహల్గామ్ అనమాట. దీనికి మేము టాక్సీ బుక్ చేసుకున్నాము. 2 పహల్గామ్ అండ్ గుల్మర్గ్ 2 చోట్లకి మేము 6,000 తీసుకుంటుంది టాక్సీ. ఒకేసారి బుక్ చేసేసుకున్నాం అనమాట 2 చోట్లకి. ఇలా మనం పహల్గామ్‌కి వెళ్తున్న వేలో మనకి చాలా షాప్స్ కనిపిస్తాయి. లైక్ కేసర్, సాఫ్రాన్ అనే షాప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ సాఫ్రాన్ అనేది మొత్తం ప్యూర్ క్వాలిటీలో దొరుకుతుంది మీకు. కాశ్మీర్ ఫేమస్ కదా సాఫ్రాన్కి. సో బట్ ప్రైజెస్ అనేది బిట్ హెవీగానే ఉంటాయి, కానీ క్వాలిటీ మాత్రం మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ క్వాలిటీకి అక్కడ క్వాలిటీకి ఎలా ఉంటుందంటే. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్ ఏంటంటే నాకు తెలిసిన షాప్ ఉంది, పదండి అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను అనమాట. మేము ఎంత తీసుకున్నాము, ఎంత ప్రైసింగ్ పడింది ఏంటి అనేది. ఇంకా మేము పహల్గామ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ మధ్యలో యాపిల్ ఫార్మింగ్, మధ్యలో ఏదైనా వీళ్ళు కాశ్మీర్ ఫేమస్ ఉంటుంది టీ, అవి కొన్ని టేస్ట్ చేద్దాం, అది కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ ఏంటంటే షాప్స్. ఇంకా హౌసెస్ చూసారా ఎంత బాగున్నాయో. ఇది మొత్తం ఏంటంటే వుడ్తో కన్స్ట్రక్ట్ చేసింది అన్ని హౌసెస్ అన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం ఆఫ్ సీజన్ కాబట్టి ఈ ట్రీస్ అన్నీ డ్రై అయిపోయి ఉన్నాయి. మీరు అదే ఆన్ సీజన్ లైక్ జూన్, జూలై ఆ టైంలో వస్తే కనుక మీకు ఇదంతా గ్రీనరీగా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడొచ్చు, స్నో టైంలో వస్తే ఇక్కడ అన్నీ ఎండిపోతాయి. లైక్ డిసెంబర్, ఫెబ్, ఈ 3 సీజన్స్లో వస్తే కనుక మీకు వ్యూ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కాశ్మీర్ ఫేమస్ ఖావా టీ. మనకి టీ ఎలాగో వీళ్ళు ఎలాగ సాఫ్రాన్ వేసి చేస్తారనమాట, దాన్ని ఖావా టీ అంటారు. అండ్ ఇది వచ్చేసి కేసర్ మేము కొన్నాం అనమాట, 10 గ్రామ్స్. ఇది వచ్చేసి 4,000 పడింది మాకు. 10 గ్రామ్స్ 10 గ్రామ్స్ 4,000, ఎందుకంటే ఇది ఒరిజినల్ క్వాలిటీ కాబట్టి మీకు బిట్ కాస్ట్లీ ఉంటుంది. ఎలాగో సాఫ్రాన్ కాస్ట్లీయే, కానీ ఇక్కడ ఒరిజినల్ అనమాట మనకి, అంతే. అది తీసుకొని ఇప్పుడు మేము నెక్స్ట్ బయలుదేరిపోయాం మళ్ళీ పహల్గామ్కి. మధ్యలో ఏంటంటే కొన్ని బ్రేక్స్ తీసుకుంటున్నాము, ఎందుకంటే వెళ్ళడానికి మనకి దగ్గర 3 hours పడుతుంది అక్కడికి. అండ్ ఇవి వచ్చేసి మీకు ఇవి బ్యాట్స్ అనమాట. దీన్ని బ్యాట్స్ తయారు చేయడానికి యూస్ చేస్తారు. ఈ వుడ్ అనేది ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ క్రికెట్ బ్యాట్స్ యూస్ చేస్తారు ఇవన్నీ. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఇక్కడ చాలా వుడ్స్ అన్నీ కట్ చేసి లైన్ బై లైన్ పెడతా ఉంటారు. అవన్నీ కూడా బ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్కి యూస్ చేస్తారు. క్రికెట్ బ్యాట్స్, ఎస్పెషల్లీ ఫర్ క్రికెట్ బ్యాట్స్కే ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనమాట. మనకి ఇండియాలో సేల్ అయ్యే మొత్తం క్రికెట్ బ్యాట్స్ మ్యాక్సిమం ఇక్కడ కాశ్మీర్ నుంచే వస్తూ ఉంటాయి అంట. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనమాట. ఇలా వెళ్ళే కొద్దీ మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉండే. కాశ్మీర్లో ఒకటి మంచిది ఏంటంటే మీకు సాఫ్రాన్ కావాలంటే అవన్నీ ఒక స్టేట్లో ఉంటాయి, ఒక లైన్ బై లైన్ షాప్స్లో ఉంటాయి. మీకు అన్నీ ఒకే చోట దొరికేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఈ ప్రొడక్షన్ ఉంది, ఈ ప్రొడక్షన్ అంతా లైన్ బై లైన్ ఒకే చోట దొరికేస్తుంది మనకి అలాగా. సో ఇవన్నీ చూసి మేము ఇప్పుడు వెళ్తున్నాం. అందుకే అది 3 hours పడుతుంది. ఇంకా మీకు మధ్యలో ఎక్కడైనా ఆకలి కానీ అలా ఏదైనా వేసినప్పుడు మీరు ఆగి అక్కడ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి యాపిల్ ఫార్మింగ్. మేము ఇక్కడ యాపిల్ ఫార్మింగ్కి వెళ్ళాము. ఇప్పుడు చెప్పాగా ఆఫ్ సీజన్, అందుకే అన్నీ డ్రై అయిపోయి ఉన్నాయి. అక్కడ మీకు యాపిల్ జామ్, యాపిల్ సాస్ అన్నీ ఒరిజినల్ క్వాలిటీలో ఇస్తారు టేస్ట్ చేయడానికి. అవన్నీ చూసి మళ్ళీ మేము పహల్గామ్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో అక్కడికి వెళ్ళాక ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూసేటట్టయితే ఇవన్నీ పైన్ ట్రీస్ అనమాట. ఇక్కడ ఈ ట్రీస్ అన్నిటిని పైన్ ట్రీస్ అంటాము. ఈ ట్రీస్ అన్నీ ఏంటంటే మనకి ఆఫ్ సీజన్ కాబట్టి డ్రై అయిపోయి ఉన్నాయి. అదే మీరు ఆన్ సీజన్లో వచ్చి ఉంటే బాగుండేది, బట్ మాకు స్నో ఇష్టం కాబట్టి మేము మెయిన్లీ స్నో కోసం వచ్చాం ఈ సీజన్లో. అండ్ నెక్స్ట్ ఈ హౌసెస్ చూసారా, ఇక్కడ మీరు హౌసెస్ చూడడానికి ఉన్నాయన్నీ వుడ్తో కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. ఇవన్నీ హౌసెస్ ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ వీళ్ళ హౌసెస్ అన్నీ వుడ్తోనే ఉంటాయి. వుడ్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ అన్నీ మనకి ఏంటంటే కొంచెం చలి కంట్రోల్ చేస్తాయి. ఇదిగోండి, ఇవన్నీ కట్ చేసి ఇలా పెడతారు. వీటిని మళ్ళీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి హౌస్ కన్స్ట్రక్షన్కి యూస్ చేస్తూ ఉంటారు. సో ఇంకా మేము అలాగా ఇంకా 3 hours జర్నీ కాబట్టి మధ్యలో కొంచెం షార్ట్ బ్రేక్స్ తీసుకుంటూ అలా వెళ్ళామన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇలాగా కాదు కానీ డైరెక్ట్గా ఇక్కడ అయితే చూస్తే కనుక మీకు చాలా బాగుంటుంది వ్యూ. అండ్ అక్కడికి వెళ్ళాక మనం ఏంటంటే హార్స్ రైడింగ్ మేము చూస్ చేసుకున్నాము, ఎందుకంటే పైకి వెళ్ళడానికి హార్స్ ద్వారా వెళ్ళడమే బెటర్. అండ్ అక్కడ షూస్ అండ్ గ్లౌజెస్ అన్నీ మీకు అక్కడ ఈజీగా దొరికేస్తాయి. షూస్ వచ్చేసి మాకు రెంట్కి పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకున్నాడు. అండ్ మేము 5 members కాబట్టి 5 షూస్ తీసుకున్నాము. అండ్ హార్స్ రైడింగ్ కూడా మనకి కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 1,500 తీసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు మేము హార్స్ రైడింగ్ బుక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. వ్యూ చూసారు ఎంత బాగుందో. ఇక్కడ నుంచి స్నో ఏరియా మొత్తం స్టార్ట్ అయిపోతుంది స్నో.
సో పైకి వెళ్ళడానికి దారి మాత్రం కొంచెం రిస్కీగానే ఉంది, ఎందుకంటే స్నో కరగడం వల్ల వాటర్ లాగా ఆ మడ్ అంతా చూసారా, వాటర్ ఫ్లో అయ్యి అదంతా హార్స్ కూడా చాలాసార్లు కాళ్ళు అనేది స్లిప్ అయిపోతూ ఉంటుంది. మనం ఏంటంటే దాని హార్స్ బ్యాక్ని చాలా టైట్గా పట్టుకోవాలి, పైన ఉంటుంది మనకి హ్యాండిల్ ఉంటుంది, అది చాలా టైట్గా వేసుకొని పట్టుకోవాలి. ఎందుకంటే ఇవి మెయిన్లీ పహల్గామ్ అనేది హిల్ టాప్ అనమాట. సో అది పైకి వెళ్ళడానికి ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఈజీగా 2.5 hours అయితే ఈజీగా పట్టేస్తుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు దారి, కానీ స్నో కదా, సో రిస్క్. దీన్ని కాశ్మీర్ వ్యాలీ అంటారు, ఫోటోలో చూసుంటారు. ఇదంతా కాశ్మీర్ వ్యాలీ, అక్కడే పహల్గామ్కి వెళ్ళే దారిలోనే వస్తుంది. అక్కడ ఏంటంటే వాటర్ ఫ్లో ఉంటుంది, బట్ ప్రెసెంట్ స్నో ఉంది కాబట్టి మీకు అది క్లియర్గా తెలియట్లేదు. ఇవన్నీ పైన్ ట్రీస్ చూడండి, కిందని ఎండిపోయి ఇక్కడ చూడండి అన్ని పైన్ ట్రీస్ మోస్ట్లీ కనిపిస్తున్నాయి. అండ్ స్నో చూసారా, న్యాచురల్ స్నో ఇదంతా. ఈ స్నో కోసమే మేము ఈ సీజన్లో వచ్చాము. స్నోఫాల్ అయ్యిద్ది అనుకున్నాం, కానీ మేము ఉన్నప్పుడు మాత్రం స్నోఫాల్ అవ్వలేదు. సో చూస్తున్నారు కదా, మొత్తం స్నో ఏరియాలో మేము పైకి వెళ్తున్నాము. అండ్ దారి చూసారా, ఈ స్నోలోనే హార్సెస్ అనేది ఇలా వెళ్తున్నారు కొండ పైకి వెళ్ళేది ఉంది, కొండ కిందకి దిగేది ఉంది. సో మీరు టైట్గా హోల్డ్ చేసి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ టైం హార్స్ రైడ్ చేసే వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూసారా ఇలా పైకి వెళ్తున్నాను, అలా పైకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం స్లిప్ అయితే పడిపోతారు మళ్ళీ కిందకి. సో అందుకే మనం కేర్ఫుల్గా ఉండాలి, మైండ్ సెట్ కూడా కేర్ఫుల్గా పెట్టాలి, భయపడకుండా స్ట్రాంగ్గా వెళ్ళాలి. మనం భయపడితే హార్స్ని గట్టిగా ఇది చేసుకుని అవి కూడా భయపడిపోతాయి. సో మనం స్ట్రాంగ్గా అవి స్ట్రాంగ్గా ఉండాలి. సో అలా మేము పైకి వెళ్తున్నాము, కొంచెం టైం పడుతుంది. వీళ్ళందరూ ఏంటంటే లోకల్స్ అనమాట, వీళ్ళకి దారి రోజు వీళ్ళకి అప్ అండ్ డౌన్ దారి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తుంటారు. హార్సెస్ కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాయి, దాన్ని ఏం చెప్పక్కర్లేదు. సో ఇది వచ్చేసి మనకి పహల్గామ్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా మనం టికెట్ తీసుకోవాలి, పర్ పర్సన్ వచ్చి సమ్ 40 రూపీస్ పడుతుంది అంతే. సో మేము టికెట్ తీసుకొని ఇప్పుడు ఎంటర్ అయిపోయాము మినీ స్విట్జర్లాండ్కి. ఎస్, పహల్గామ్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు, ఎందుకంటే దాని యొక్క వ్యూ మినీ స్విట్జర్లాండ్ ఎలా ఉంటుందో మనకి దాని వ్యూ అలా ఉంటుంది. ఇది చూసారా, పీజియన్స్ అండ్ స్పారోస్ అండ్ పప్పీస్ చాలా ఉంటాయి. మేము పీజియన్స్ తీసుకున్నాము. ఈ లోకల్స్ అందరూ ఏంటంటే అవి తీసుకొచ్చి మనీ ఇవ్వాలి వాళ్ళకి, అవి తీసుకొచ్చి మీరు ఫోటోలు దిగండి అని చెప్పి ఫస్ట్ మనకి ఇచ్చేస్తారు. మనం ఫోటో దిగొచ్చు వాటితో, అండ్ మనీ తీసుకుంటారు. 50-100 లోపలే ఉంటుంది, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫుడ్ జోన్. మీకు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది, ఇలా వాల్ రోప్ ఉంటుంది, మీకు ఏదైతే అది యూస్ చేసుకోవచ్చు. మేము కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయాము. మళ్ళీ రావడం కూడా ఇదే హార్సెస్తో, అక్కడే వాళ్ళకి హార్స్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ హార్స్ పార్క్ చేసి మనం ఎంతసేపు అయితే అంతసేపు ఎంజాయ్ చేసి అక్కడి నుంచి వచ్చేయచ్చు. నెక్స్ట్ ఇది మేము వెళ్ళే దారిలోనే పక్కన కనిపించింది సైట్ సీయింగ్ లాగా, మేము ఈ ఫొటోస్కి బాగుంటుందని చెప్పి ఇక్కడ ఆగి సమ్ పిక్చర్స్ క్లిక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది అనమాట. నైట్ వ్యూ కూడా ఇక్కడ బాగుంటుంది, లైక్ మీరు ఒరిజినల్గా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మేము మళ్ళీ రూమ్స్కి వెళ్ళిపోతున్నాము. రూమ్స్ ఇన్ ద సెన్స్ మేము హౌసింగ్ బోర్డ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు నార్మల్ రూమ్స్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే చలి అసలు చాలా ఎక్కువగా ఉంది, అక్కడ ఉండడం చాలా చాలా కష్టం నైట్. తర్వాత రూమ్ తీసుకొని ఇంకా రేపటికి గుల్మర్గ్ అనమాట. గుల్మర్గ్లో ఎక్కడెక్కడ తిరిగాము, ఏం చేసాము, కాస్ట్ ఎంత, ఏంటి, ఎలా ఏంటి అనేది మీకు రేపటి వీడియోలో మీతో కలుస్తాను. అప్పటికి గుడ్ నైట్, బాయ్.